మీకిచ్చిన టైం అయిపోయింది. కాకినాడ కాజా టీం వర్సెస్ పూతరేకులు టీం ఈ మ్యాచ్ టై అయింది. ఈ రెండు టీంలు స్కోర్ సమానంగా ఉంది. బ్రేక్ తర్వాత ఈ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూడాలి ఈ రెండు టీంలలో ఏ టీం గెలుస్తుంది అనేది. గౌరీ ఏమైందమ్మా? ఏమైంది? అత్తయ్య నా నడుం పట్టేసింది. చూసావా ఆర్తి, దాని నడుం విరిగిపోయింది. ఇప్పుడు నేను ఆడకపోతే మనం ఓడిపోతాం. మరేం పర్వాలేదమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కాకినాడ పూతరేకుల టీం ప్లేయర్ ఒకరు గాయపడడం వల్ల పూతరేకుల టీం బ్యాడ్మింటన్ రౌండ్ లో ఓడిపోయింది. అత్తయ్య అమ్మా ప్రియా, వెళ్ళి కుర్చీ తీసుకురా. కొంచెం ఓర్చుకోమ్మా. బాగా నొప్పిగా ఉంది అత్తయ్య. తగ్గిపోతుందమ్మా. నేను ఇప్పుడు ఎలా ఆట ఆడగలను? మరేం పర్వాలేదమ్మా, ప్రియా ఉంది, నేనున్నానుగా. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఆర్తి రెడ్ చిల్లీస్ టీం కి బందర్ లడ్డు భవానీ టీం కి మధ్య. ఆ చింపిరి మొహం ఆర్తి టీం గెలవకపోతేనే మంచిది. ఈ పాయింట్ తో ఆర్తి రెడ్ చిల్లీ టీం బందర్ లడ్డు భవానీని ఓడించేసింది. కంగ్రాట్స్ ఆర్తి రెడ్ చిల్లీ టీం, మీరు ఫైనల్స్ కి చేరుకున్నారు. మీరు ఓడిపోయారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కౌసల్య గారి కాకినాడ కాజా టీం కి ఇంకా ఆర్తి రెడ్ చిల్లీ టీం కి మధ్య. పద మీనాక్షకయ్య, ఆర్తికి మనం చుక్కలు చూపించాలి. పద. మోయిన మీదొట్టు, ఈ రోజు మిమ్మల్ని ఓడించే తీరుతాను. నాతోనే పెట్టుకుంటావా దొంగ మొహందానా? మైదానంలో తేల్చుకున్నారండి. ఈనాడు ఈ బ్యాడ్మింటన్ పోటీలో ఫైనల్ విన్నర్స్ కౌసల్య గారి కాకినాడ కాజా టీం. ఇది నిజంగా అన్యాయం, అక్రమం, దారుణం. నేను కష్టపడి బాగా ఆడాను. నేను ఓడిపోయానంటే ఒప్పుకోను. నేను వాళ్ళిద్దరికన్నా చాలా బాగా ఆడాను. ఆర్తి గారు, మీరేం బాధపడకండి. ఆటల్లో గెలుపోటములు సహజం. ఇంకా మీరు గెలవడానికి చాలా అవకాశాలున్నాయి. నా మాట వినండి. తర్వాత జరగబోయే పోటీలో మీరే గెలవచ్చు. శాంతించు ఆర్తి, మనకి ఇంకొక అవకాశం ఉంది కదా. లే. అలాగా?
ఆర్తి నిన్నే ఏడు ఏడు ఇంకా బాగా ఏడు నీకు ఏడకపోతే పొద్దు గడవదు కదా నేను ఏడవడం కాదు నన్ను చూసి ఓర్చుకోలేక మీరే ఏడుస్తారు ఒక ఆటలో గెలిచేసరికి వీళ్ళకి కొమ్ములు వచ్చాయి. ఎందుకు నోరు పారేసుకుంటావు? అందరూ జాగ్రత్తగా వినండి. మీ ముందు మేము తెల్లని బోర్డు ఉంచాము. ప్రతి టీం నుంచి 2 ప్లేయర్లు ఉంటారు, ఒక్కొక్కరుగా రావాలి. ఆ తెల్లని బోర్డ్ ని మీరు సేవ్ చేయాలి. దాన్ని మీ ఆపోజిట్ టీం టమాటోతో కొట్టకుండా చూసుకోవాలి. ఏ టీం అయితే బోర్డుకి ఎక్కువ టమాటాలు కొడతారో ఆ టీమే గెలిచినట్టు. అరే వా ఈ ఆట ఏదో చాలా బాగుంది అత్తయ్య చాలా సరదాగా ఉంటుంది ఈ ఆటలో ముందుగా ఆర్తి రెడ్ చిల్లీస్ టీమ్ తో పోటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళు ఎలాగా వైట్ బోర్డ్ ని కాపాడుకుంటారా అనేది. మొదటి రౌండ్ ఆడడానికి ఆర్తి రెడ్ చిల్లీస్ టీం ఇంకా కౌశల్య గారి కాకినాడ కాజా టీం రెడీయేనా? ఓయ్ ఆర్తి, చెవిలో జోరీగా. ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే. అరే దొంగ మొహం దానా తాడో పేడో తేల్చుకుందాం పదా వెళ్ళార్తి, నువ్వే గెలుస్తావు. ఓయ్ ఓయ్ కమలా వెళ్ళు ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే టొక్కులాడి. కాస్కో కాస్కో. ఇదిగో. ఓర్ నాయనో ఓర్ దేవుడో ఓర్ నాయనో ఇదిగో నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు బోర్డుని. నా మీద నువ్వు మనసులో ఎంత కోపం పెట్టుకున్నావు అర్థమైపోతుంది. ఓర్ నాయనో ఓర్ దేవుడో. ఇక మీకిచ్చిన టైం అయిపోయింది. ఏ ఆగాగాగాగాగాగా. ఈ పోటీలో కూడా కౌశల్య గారి కాకినాడ కాజా టీం మళ్ళీ గెలిచింది. మనమే గెలిచాం. దీన్ని నేను ఒప్పుకోను జడ్జి గారు. మీ సంగతి తర్వాత చూస్తాను. చాలు చాలులే వెళ్ళు. నెక్స్ట్ పోటీ పడబోయేది కౌసల్యాదేవి గారి 2 టీంలు. అంటే కాకినాడ పూతరేకుల టీం కి ఇంకా కౌసల్య గారి కాకినాడ కాజా టీం కి మధ్య. ఓయ్ లవ్లీ వెళ్ళు. అవును, లవ్లీ వెళ్ళు. నువ్వు గెలవాలి. టమాటాలతో నేను కొట్టాలా? టమాటాలతో ఏంటి? నువ్వు దేనితో టమాటాతోనే కొట్టగలవు? కదా, వెళ్ళు, వెళ్ళు. లవ్లీ ఆల్ ది బెస్ట్. ఆగమ్మా నువ్వుండు. కానీ అత్తయ్య నేను వెళ్తాను. అలాగే. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గనక ఈ పోటీలో గెలిచినట్టయితే మీరు కట్టాల్సిన మొత్తం ట్యాక్స్ ని నేను మాఫీ చేస్తాను. మేమందరం ఈ ఆట పోటీలో పాల్గొంటాం. ఓరు దేవుడా, లవ్లీ పెద్ద సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు ఎలా ఆడగలుగుతుంది? ఎంతైనా ఆవిడ మనకు అత్తయ్య గారు కదా. నిజమే అక్కయ్య. లవ్లీ అత్తయ్య గారు ఎందుకు వచ్చారు? లేదు, నేను అత్తయ్య గారిని కొట్టలేను. లవ్లీ గారు, మీ టైం స్టార్ట్ అయిపోయింది, త్వరగా కానివ్వండి. లేదు, నా వల్ల కాదు. నేను అత్తయ్య గారిని కొట్టలేను. అలాగైతే మీ టీం ఆడకుండానే ఓడిపోతుంది. ఏమైంది లవ్లీ? ఆటల్లో అందరూ సమానమే. నీకు గనక కంగారుగా ఉంటే నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. ఈ ఆటలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి. కానీ స్టార్ట్ చేయి. అత్తయ్య గారు చెప్పేది నిజం. మేం మా లక్ష్యాన్ని చేరుకోవాలంటే నేను ఆడి తీరాల్సిందే, ఎలాగైనా గెలవాల్సిందే. లేదంటే మా కుటుంబం మొత్తం నష్టపోతుంది. లవ్లీ గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? సరే, నేను ఆడతాను. కానీ
మీకిచ్చిన టైం పూర్తయిపోయింది. సారీ అత్తయ్య గారు, మీకు గాని దెబ్బ తగలేదు కదా? టమాటాలతో కొడితే దెబ్బలు తగులుతాయా? నేను మరీ అంత సుకుమార్ని కాదు. నిజానికి మీలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే కదమ్మా. నేను కోరుకునేది ఒకటే, మీరెప్పుడూ గెలుస్తూనే ఉండాలని. థ్యాంక్స్ అత్తయ్య. సంతోషంగా ఉండమ్మా. చాలా బాగా ఆడావు లవ్లీ. ఇంకొక గేమ్ గెలిచాం మనం ఓడించింది అత్తయ్య గారిని. బాలే దానివి లవ్లీ, పోటీ అన్న తర్వాత తప్పదు కదా, నువ్వేం బాధపడకో. ఇక ఇప్పుడు మళ్ళీ పోటీ పడబోతున్న టీంలు ఆర్తి రెడ్ చిల్లీస్ టీం, ఇంకా కౌసల్య గారి కాకినాడ కాజా టీం. చూసుకోండి, ఇందాక మార్తిని తెగ కొట్టారు కదా, ఇప్పుడు నేను ప్రతిదానికి ప్రతీకారం తీర్చుకుంటాను. వెళ్తాను. ఆ దేవుడు మన వైపే ఉంటాడు. అవును అత్తయ్య, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కాసుకోండి, మా ఆర్తిని ఓడిస్తారా మీరు? హా? మీ కోడలు ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి అడగడానికే వస్తుంది, కానీ ఈ రోజు మీరు అడగకుండానే టమాటాలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మనం ఈ రౌండ్ లో ఉన్న ఆఖరి ఆటని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఆటలో ఉన్న రూల్స్ ని మీకు మా జడ్జి గారు చెప్తారు. ఇక ఈ ఆట పేరు గురిపెట్టిన అర్జునుడు. మీరు చూస్తున్నారు కదా, మీ ఎదురుగా పైన ఒక కుండని కట్టుంది. దాన్ని మీరు పగలగొట్టాలి. అది కూడా మీరు కేవలం 3 ఛాన్సుల్లోనే పగలగొట్టాలి. ఇంకొక విషయం, మీరు మీ కళ్ళకి గంతలు కట్టుకొని మరీ ఈ కుండని పగలగొట్టాలి. ఇదే మీ అందరికీ ఆఖరి అవకాశం. ఇప్పుడు గనక ఈ గేమ్ లో కౌసల్య గారి కాకినాడ కాజా టీం గెలిస్తే వాళ్ళు ఈ గేమ్ తో పాటు ఈ రౌండ్ లో కూడా విన్నర్స్ అవుతారు. మేము రెడీగా ఉన్నాం. అవునండి. జాగ్రత్త, కొంచెం ముందుకెళ్ళండి. అనవసరంగా ఒక ఛాన్స్ పోగొట్టింది. ఇదిగో అత్తయ్య, జాగ్రత్తగా ఆడండి, ఇంకా 2 ఛాన్స్లే ఉన్నాయి. అయ్యో, ఇంకో ఛాన్స్ కూడా పోయింది. అత్తయ్య జాగ్రత్త, ఇక ఒక్కటే మిగిలింది తెలుసా? మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారా ఆంటీ గారు? తిరిగి వెనక్కి వచ్చేయండి. అరే, కొండుండేది పైన అత్తయ్య, కిందెక్కడుంది? పెద్దమ్మ తల్లి, నువ్వే సాయం చేయాలి. ఇంకేం మిగిలింది? పద అత్తి, ఇలాంటి ఆటలు ఆడాల్సిన అవసరం మనకేం లేదు. పద. అలాగా, వెళ్ళేం చేస్తారు? ఓడిపోయి వచ్చారు కదా. అరే, టమాటాల గేమ్ లో కూడా మనం ఓడిపోయేలా చేశారు. చించేస్తాను, ఆరేస్తాను అంటూ వెళ్ళారు కదా, ఏం చేశారు? ఆ మీనాక్షి ప్లేట్ నిండా టమాటాలు నింపుకొని వచ్చేసింది. ఒక్కదానైనా కొట్టారా? ఇప్పుడు ఈ ఆటలో కూడా కదలకుండా ఉండే ఆ కుండను కూడా మధ్యలో ఒకటి కొడితే పగిలిపోయేదాన్ని కూడా కొట్టలేదు. నో తోలో మాత్రం పగల కొట్టేస్తున్నా. చాలు చాలు ఆర్తి, ఇక నోర్ముయ్. నేను నీకు అత్తేనా లేక నువ్వు నాకు అత్తయ్యవా? ఇదంతా నేనేమైనా కావాలని చేశానా? కావాలని చేశానా? నీకోసం, కేవలం నీకోసం నేను ఆడడానికి ఇక్కడికి వస్తే అందరి ముందు నన్ను అవమానిస్తావా? నోరు మూసుకునుండు. గౌరీ అక్కయ్య, అత్తయ్య చెప్పండి, హెల్ప్. ప్రియా, కొంచెం ముందుకి. ఓయ్, కొంచెం లెఫ్ట్ 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 లెఫ్ట్. ఇక్కడేనా? అక్కడే. పగలగొట్టు, జాగ్రత్త జాగ్రత్త, పగలగొట్టు అంతే. అయ్యో, అరే వా. ఇంకొకసారి ట్రై చేయి. లవ్లీ, ఏం చేస్తుంది తను? మీనాక్షకి మతిపోయినట్టుంది. కొంచెం అయితే ఓడిపోయేవాళ్ళం.
పర్వాలేదులే ప్రియా, ఏం కాదులే. 8.5 lakhs. తాను కూడా ఓడిపోయింది. నువ్వు కూడా ఓడిపోయావు కదా. దేవుడా, మేము 8.5 లక్షలు కట్టకుండా ఉండాలి అంటే మమ్మల్ని ఈ పోటీలో నువ్వే గెలిపించాలి. నీదే భారం. ఇలా ఇవ్వండి. ఓం సాయినాథా, సహాయం చెయ్యి. మీనాక్షి అక్క, రైట్ రైట్. ఇంకా కొంచెం ముందుకెళ్ళు. అసలు అక్కడ కొండ లేదు. మీనాక్షక్కయ్య సరిగ్గా మీ నెత్తి మీద ఉంది, పగలు కొట్టండి. మీనాక్షి గారు, మీవి 2 ఛాన్స్లు అయిపోయాయి. ఇదే లాస్ట్ ఛాన్స్. మీరు గనుక ఛాన్స్ మిస్ అయితే మీ టీం ఈ గేమ్ ఓడిపోతుంది. లాస్ట్ ఛాన్స్ అంట. ఇప్పుడు ఏమవుతుంది? సాయినాథా, నువ్వే కాపాడాలి తండ్రి. జై బజరంగ బలి. ఇప్పుడు చూడండి. మీనాక్షి గారు చాలా అద్భుతంగా ఆడారు. కౌశల్య గారి కాకినాడ కాజా టీం ఈ గేమ్ తో పాటుగా ఈ రౌండ్ లో కూడా విన్నర్స్ అయ్యారు. అత్తయ్య, వెళ్ళి దాన్ని ఒక పట్టు పట్టొస్తాను. ఓయ్ మీనాక్షి, నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చీటింగ్ చేసావు, చీటింగ్. కాళ్ళకి గంతలు కట్టుకున్నా నీకు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ట్రిక్స్ అని నీ దగ్గర ఉంటే నాకే తెలుసు. అయినా నీతో మాట్లాడేంత టైం నాకు లేదు. మేము గెలిచాం. ఏమైంది కౌసల్య, నువ్వు అలా ఉన్నావేంటి? మీ టీం ఓడిపోయిందని బాధపడుతున్నావా? అయ్యో లేదు లేదు, అలాంటిదేం లేదు అత్తయ్య. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ టీం గెలిచినా ఈ టీం గెలిచినా చివరికి గెలిచింది నా కోడలే కదత్తయ్య. ఇంకో విషయం, నా 5 కోడళ్ళు ఇలానే ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఆటల పోటీల్లో మనమే గెలుస్తాం. అవును, ఈ రోజు మనం గెలిచిన సందర్భంగా సంబరం చేసుకుందాం. సౌండ్ చేస్తున్నారేంటక్కయ్య? ఇప్పుడు వీళ్ళంత గోలెందుకు చేస్తున్నారు? వీళ్ళకి పిచ్చిగాని పట్టలేదు కదా. కమలా, నీకు ఇంకేమైనా కావాలంటే బయటకెళ్ళి షాప్ లో తెచ్చుకో, సరేనా? తెచ్చుకోండి. అది మా షాపు, ధర్మసత్రం ఏం కాదు.